కొంతమంది మన దేశ పరువును విదేశాల్లో తీస్తూ ఉంటారు. అలానే భారత సంతతికి, అందులోనూ తెలుగు కుటుంబానికి చెందిన సాయి వర్షిత్ దేశ గౌరవాన్ని మంట కలిపాడు. అమెరికాలో భారతీయులు, అందులోనూ తెలుగువారు శాంతి కాముకులు, ఆ దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్నారని వారే గొప్పగా చెప్పుకుంటారు. అయితే ఈ సాయి వర్షిత్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు ప్లాన్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఇలాంటి వారి వల్ల భవిష్యత్తులో అమెరికా వెళ్లాలనుకుంటున్న వారికి కఠినమైన నిబంధనలు అడ్డుపడొచ్చు. అక్కడ చదువుకోవాలనుకునే వారికి, స్థిరపడాలనుకునే వారికి ఇలాంటి తీవ్రవాద చర్యలు కొత్త పరిస్థితులను కల్పిస్తాయి. సాయి వర్షిత్ వయసు కేవలం 19 ఏళ్లు. ఇతను మే 22, 2023న ఏకంగా నాజీ జెండాను ఊపుతూ పికప్ ట్రక్ తో వైట్ హౌస్ బయట ఉన్న లఫాయెట్టే పార్క్ దగ్గర ఉన్న బారియర్స్ ను ఢీకొట్టేశాడు. మళ్లీ రెండోసారి ఢీకొట్టి రివర్స్ తీస్తూ వైట్ హౌస్ లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయిపోయి తుపాకీ చూపించడంతో చేతులు పైకెత్తాడు సాయి వర్షిత్. అంటే హాలీవుడ్ సినిమాలు చూసి ఈ పని చేశాడనమాట. ఆ తర్వాత అతను అదుపులోకి తీసుకున్నారు. ముందు మద్యం మత్తులో ఢీకొట్టి ఉంటాడులే అనుకున్నారు. అప్పుడే భయంకరమైన నిజం చెప్పాడు. అమెరికానే ఊపేసే నిజం. తాను ప్రెసిడెంట్ ను చంపాలని వచ్చానని పోలీసులకు చెప్పాడు సాయి వర్షిత్. అతని మాటలు విని షాక్ అయిపోయారు. అంతేకాదు, వైస్ ప్రెసిడెంట్ ని కూడా చంపాలనుకున్నా, వారి కుటుంబ సభ్యులను చంపి దేశాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకున్నట్లు సాయి చెప్పాడు. నీ దగ్గర ఏమీ లేవు కదా, ఎలా చంపుదామనుకున్నావంటే ట్రక్ తో వైట్ హౌస్ లోకి వెళ్లిపోయి వీలైతే బెడెని ముందు చంపేసి, కుదరకపోతే కిడ్నాప్ చేసి మొత్తం దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నానని చెప్పేశాడు. అతని ట్రక్ లో నాజీ జెండా కూడా ఉంది. ఇదేంటి అని అడిగితే, తాను నాజీలను అభిమానిస్తాను, ఆరాధిస్తాను, హిట్లర్ గొప్పవాడు, ఒకే ప్రపంచం, ఒకరి కిందే ఆర్డర్లో ఉండాలని గొప్పగా ప్రయత్నించాడు, వారి చరిత్ర గొప్పది, నాజీల అధికార శక్తి, ధైర్యం నాకు నచ్చాయి అని చెప్పాడు. 6 నెలల నుంచి నేను అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, వారి కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు ప్లాన్ చేశాను, నాజీ జెండాలను ఆన్లైన్ లో కొనుగోలు చేశానని చెప్పాడు సాయి వర్షిత్. ఇప్పటికే మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది ఇదొక పిచ్చి అని. 19 ఏళ్ల యువకుడు ప్రెసిడెంట్ ను చంపేందుకు వచ్చాడని తెలియగానే సీక్రెట్ సర్వీసెస్ అతను అదుపులోకి తీసుకున్నాయి. ట్రక్ లో ఎలాంటి బాంబులు లేవు, కనీసం ఆయుధాలు కూడా లేవు. దీంతో పోలీసులు సాయి వర్షిత్ మానసిక పరిస్థితి బాగోలేదని వైద్యులతో పరీక్షలు చేయించి విచారణ చేస్తున్నారు. సాయి వర్షిత్ సెయింట్ లూయిస్ నుంచి డల్లాస్ ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. అక్కడ విమానాశ్రయం దగ్గర పికప్ ట్రక్ అద్దెకు తీసుకున్నాడు. 18 ఏళ్ల వయసు పైబడిన వారెవరైనా కూడా అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ రెంటల్ రికార్డు క్లీన్ గా ఉండడంతో సదర్ కంపెనీ అడగ్గానే ఇచ్చేసింది. యూహాల్ ట్రక్ ను తన ఇంటి ఫర్నిచర్ ను ట్రాన్స్పోర్ట్ చేయడం కోసమని చెప్పాడట. రెంటల్ రికార్డు లో గానీ రెడ్ ఫ్లాగ్ ఉంటే సాయి వర్షిత్ కు యూహాల్ ట్రక్ అద్దెకు దొరికేది కాదు. కానీ క్లీన్ గా ఉండడంతో ఇచ్చినట్లు తేల్చారు పోలీసులు. 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ ది మిస్సోరీ చెస్టర్ ఫీల్డ్. ఇతని తల్లిదండ్రులు 3 దశాబ్దాల క్రితమే అమెరికాలో సెటిల్ అయ్యారు. సాయి మార్వెట్ సీనియర్ హై స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. చదువులో చాలా చురుకు, కంప్యూటర్ లాంగ్వేజ్ల మీద మంచి పట్టుంది, క్లాస్ టాపర్ గా నిలిచాడు. ప్రోగ్రామింగ్, కోడింగ్ లో కూడా జీనియస్. సాహిత్యం నుంచి చరిత్ర వరకు పుస్తకాలు చదివి హిస్టరీని అవపోసన పట్టాడు. డేటా అనలిస్ట్ గా కెరీర్ లో నిలబడాలి అనుకున్నట్టుగా అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో కూడా ఉంది. అయితే అతి తెలివే అతని కొంప ముంచింది. చిన్న వయసులోనే ప్రపంచం మీద జ్ఞానం సంపాదించుకుని దారి తప్పిన ఆలోచనలతో మానసికంగా దారి తప్పిపోయినట్టు అతని స్నేహితులు కూడా చెబుతున్నారు. క్లాస్ బయట కానీ పార్టీల్లో కానీ చాలా జోష్గా ఉంటాడట సాయి. సాయి ఇలా చేస్తాడని తాను ఊహించలేదని ప్రాణ స్నేహితుడు ఈరియన్ బార్ఫీల్డ్ అనే యువకుడు మీడియాకు చెప్పాడు. అతనికి ఏదో మానసిక సమస్యలు ఉన్నట్టు తేలింది. అంతేకాని ఈ తరహా ప్రవర్తన అతనిది కాదు. మేమెప్పుడు కూడా అతన్ని వైలెంట్ పర్సన్ గా చూడలేదు. క్రిమినల్ రికార్డు కూడా లేదు. కనీసం పార్కింగ్ టికెట్ కూడా అతని పేరు మీద లేదని స్నేహితులు వాపోతూ ఉన్నారు. మరోవైపు సాయి వర్షిత్ గురించి, బైడెన్ ను చంపేందుకు వచ్చిన ప్లాన్ గురించి వైట్ హౌస్ సెక్రటరీ కేరెన్ జీన్ పియర్ మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం సంతోషం కలిగించిందన్నారు. మరోవైపు పార్క్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అధ్యక్షుడికి ఈ ఘటన గురించి వివరించారు. సాయి హర్షిత్ మీద తీవ్రమైన కేసులు పెట్టారు పోలీసులు. అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నడం, ట్రక్కును అనధికారికంగా తీసుకెళ్లడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దేశ భద్రతకు భంగం కలిగించడం లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసిక పరిస్థితిపై తల్లిదండ్రులను విచారిస్తున్నారు పోలీసులు. వారి వివరాలను బయటకు చెప్పేందుకు నిరాకరించారు. మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ ను సీక్రెట్ సర్వీస్ చేతుల్లోకి తీసుకుంది. అయితే ట్రక్కుని లోపలికి వేగంగా తీసుకెళ్లలేరు. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. 2021లో ట్రంప్ అనుచరులు చేపట్టిన ర్యాలీ తీవ్రమైన హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఏకంగా వైట్ హౌస్ లోకి దూసుకెళ్లిపోయారు. దీంతో నాటి నుంచి వైట్ హౌస్ కు దారి తీసే దారులన్నీ బ్లాక్ చేసేశారు. పార్క్ ను సైతం మూసేశారు. ఇప్పుడు సాయి వర్షిత్ చేసిన పనికి చుట్టూ ఉన్న సైడ్ వాక్స్ నుంచి ముఖ్యమైన దారులన్నింటినీ కూడా క్లోజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన యావత్ అమెరికాను షేక్ చేసింది. కాకపోతే ఆయుధాలు లేకుండా వైట్ హౌస్ లోకి వెళ్లాలనుకోవడం, కేవలం ట్రక్ ద్వారా వచ్చి అమెరికాను వశపరుచుకోవాలని చెబుతున్న అతని మాటలపై కొంతమంది అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్పినట్టు, శివారెడ్డి చనిపోతే సీఎం అవుతావు, శివారెడ్డిని చంపితే హంతకుడి కదా అవుతావు అంటే, ఇక్కడ అధ్యక్షుడిని చంపితే ఇతడు అధ్యక్షుడు అవుతాడు అనుకున్నాడు పాపం. దీన్ని బట్టి అర్థమై ఉంటుంది అతను ఒక భ్రమలో బ్రతుకుతున్నాడు, ఓ ఫ్యాంటసీలో ఉండిపోయాడు. ఆ మానసిక పరిస్థితే ఇలాంటి పరిస్థితికి దారితీసిందంటున్నారు. స్కూల్ నుంచి అతని ఫ్రెండ్స్ వరకు అందరినీ విచారించారు పోలీసులు. వారి ఫ్యామిలీ కూడా లా అబైడింగ్ సిటిజన్స్ అని తేలింది. కానీ సాయి వర్షిత్ కుర్ర
ప్రవర్తనంతో తన కుటుంబాన్ని రోడ్డున పడేసి మన దేశం పరువు కూడా తీశాడు. అమెరికా మీడియా మొత్తం ఇండియన్ ఆరిజిన్ టీనేజర్ అంటూ వార్తలు ప్రసారం చేస్తోంది. ఈ కేసులో సాయి వర్షిత్ మానసిక పరిస్థితి సరిగ్గానే ఉంది అని తేలితే మాత్రం బహుశా ఇక బయట ప్రపంచాన్ని చూడలేడేమో, జీవితాంతం జైల్లో గడపాల్సి రావచ్చని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. మొత్తంగా ఇప్పుడు ఇండియన్స్ మీద ఎఫెక్ట్ పడింది. అది కాక కందుల అనే పేరు ఎక్కడున్నా సరే వారిని ఖచ్చితంగా ఇప్పుడు పాయింట్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. కందుల సాయి వర్షిత్ ఏం మనిషి ఏమో, అతని గురించి వింటే మాత్రం అతని మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. అదే అనుకొని అతను బయటపడాలని కోరుకుందాం. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.